శ్రీమాత్రే నమః. మా ఇంట్లో మేము ఆవకాయని ఏ విధంగా పెడుతున్నామో చూపిస్తున్నానండి. నచ్చితే మీరు ట్రై చేయండి. పల్లి నూనెని కొంచెం ఇట్లా తీసుకొని మనము ఈ మెంతుల్లో వేసుకొని, అంటే లైట్‌గా మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయడం కాదు. మెంతుల్లో అతుక్కోకుండా మెంతులకి ఇట్లా జిగుటుగా వచ్చే కొంచెం ఇది ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే కొంచెం లైట్‌గా వేయనట్టుగా పల్లి నూనె యాడ్ చేసుకొని, ఈ విధంగా చిన్న మంట పైన దోరగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ సిమ్ పైన చిన్న మంట పైన వేస్తూ ఉండాలి. చెంచాని ఆపకుండా అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా మెంతులనేవి మంచి కలరు, వాసన బాగుంటుంది. మనకి ఈ మెంతుల పొడి వాసన మనం బయట పెట్టినా కానీ నెల రోజుల వరకు కూడా పోదు. ఆవాలను కూడా అలాగే వేపుకోవాలి. నూనె వేయొద్దు. ఆవాలలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే ఒక చిన్న కడాయిలో నూనె వేసుకొని, ఆ నూనె వేడెక్కిన తర్వాత మంచిగా హింగుని పొంగించాలి నూనెలో. హింగ్ మంచిగా పొంగిన తర్వాత కొన్ని ఆవాలు వేసేసి ఆ స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఆవకాయకి మంచి ఫ్లేవర్ రావడానికి. అయితే నూనెని కూడా మేము వేడి చేసుకుంటామండి. పల్లి నూనె వేసుకొని నూనెని కూడా వేడి చేసుకొని, ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు నూనె కూడా చల్లారుతుంది. ఆ హింగు పోని కూడా చల్లారుతుంది. అంతవరకు మనము బెల్లపూరగాయకి కావలసిన బెల్లాన్ని మనము మంచిగా ఈ విధంగా చిన్న చిన్నగా ఇట్లా తురిమినట్టు కట్ చేసుకున్నట్టయితే బెల్లం అనేది తొందరగా కరుగుతుంది. కిలోకి కిలో బెల్లం పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బెల్లాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఆవాలని మనము రోస్ట్ చేసుకున్నాము, మెంతులని రోస్ట్ చేసుకున్నాము, బెల్లము రెడీగా ఉంది, నూనెలు చల్లగయ్యాయి. అవన్నిటిని మంచిగా పొడి పట్టుకొని అన్నీ సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. ఆవపొడి, బెల్లం, నెక్స్ట్ మనము కాచి చల్లార్చుకున్న పల్లి నూనె, మెంతుల పొడి, హింగు పోపు పెట్టుకున్న కొంచెంగా అది మసాలా లాగా బాగుంటుంది. హింగ్ పోనీ చాలా బాగుంటుంది టేస్ట్. మా బ్రాహ్మణ ఆవకాయలో అది స్పెషల్. అయితే ఇది నువ్వుల పొడి, మామిడికాయ ముక్కలు కూడా మంచిగా తుడిచిపెట్టుకున్నాను. అయితే ఒకటే దాంట్లో ఆవకాయలో వెల్లుల్లి వేస్తాము, మిగతా దేంట్లో వేయము. అది కూడా ఉపవాసం లేని రోజు వేసుకుంటాం అన్నట్టు, అంతే. ఒక చిన్న జాడీలో పెట్టుకొని వేసుకుంటాము. మొత్తం ఈ విధంగా సెటప్ అంతా రెడీ పెట్టుకున్న తర్వాత మంచిగా కూర్చొని అమ్మవారికి నమస్కరించుకొని ఆవకాయని పెడుతున్నాను. మంచిగా సంవత్సరం నిల్వ ఉండేటట్టు, మంచిగా ఉండేటట్టు, టేస్ట్గా అయ్యేటట్టు, అందరం ఆనందంగా ఉండేటట్టు దీవించమని మొక్కుతూ మనము ఇంకా మొదలు పెట్టుకోవాలి. ఈ విధంగా ఏదైనా ఒక కొలత గిన్నెని తప్పకుండా తీసుకోవాలి. ఆవకాయ పెట్టుకునేటప్పుడు కొలత అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఈ గిన్నెను తీసుకున్నాను. మొదటగా ఒక బేసిన్ పెట్టుకొని అందులో పసుపు వేసుకొని నమస్కరించుకోవాలి. తర్వాత ఆవకాయ మొదలు పెడదాము. ఎంత సంతోషంగా ఉంటుందంటే మన చేతులతో మనం ఆవకాయ పెట్టుకుంటే పిల్లలు, ఇంటిలో పాది అందరూ మంచిగా అయిందంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. అయితే మొదటగా మనము ఆవకాయని ఈ గిన్నెతో 4 గిన్నెల ఆవకాయని ముక్కలని తీసుకోవాలి. ఈ విధంగా అంటే ఇది మన కొలతల్లో పావు కిలో అన్నట్టు 4 వంతులు అంటే 4 భాగాలు చేస్తాం కదా. అది ఇప్పుడు ఈ 4 గిన్నెల ముక్కలకి 1 భాగం ఉప్పు, 1 భాగం కారం, ఈ విధంగా అన్నట్టు. అందుకని కొలత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 4 గిన్నెల ముక్కలని వేసుకుంటున్నాము. మనం ఎన్ని గిన్నెలు వేసుకున్నా కానీ అది 4 గిన్నెలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం లెక్కకి వేసేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఈ విధంగా 4 గిన్నెల ముక్కలకి మనం మంచిగా ఎండకి, ఇవన్నీ నేను పొళ్ళన్నీ పట్టిన తర్వాత పొద్దున ఎండకి పెట్టేసి ఇంట్లో వంటంతా అయ్యే వరకు మంచిగా ఎండింది. ఈ విధంగా ఆవపొడి అంటే కిలోకి పావు కిలో అన్నట్టు, ఏదైనా కొంచెం అటు ఇటుగా మనకి కాయ పులుపుని బట్టి ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం 3వ రోజు కలుపుకునేటప్పుడు ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు, కానీ మొదటగానే ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం పావు కిలోకి కొంచెం ఒక తల కొట్టేసి వేయాలి. అంటే మరీ నిండుగా కాకుండా బోసుగా అంటాం కదా, ఆ విధంగా వేయాలి. అదే గిన్నెతో
ఒక్కొక్కటి ఉప్పు, కారం, ఆవపొడి. మేము నువ్వుల పొడి కూడా వేస్తాము. అంటే నువ్వు ఆవ, చప్పట ఆవ అంటాం కదా, అందులో కారం వేయము. అదేవిధంగా నువ్వులు వేస్తారు కదా అందరూ, మేము కారము ఆవకాయలో కూడా నువ్వులు వేస్తాము. ఈ విధంగా మంచిగా ఒక్కొక్కటి వేసుకుంటూ నిదానంగా చేసుకోవాలి. ఇది మెంతుల పొడి. మెంతుల పొడి కూడా అంతే. అంటే మళ్ళీ ఆ పావు భాగంలో పావు వంతు మెంతులు, కొద్దిగా ఎక్కువ అయినా ఏం కాదు. ఎందుకంటే మేము నువ్వుల పొడి వేస్తాం కాబట్టి. మీరు నువ్వుల పొడి వేయరు కాబట్టి మీరు ఎక్కువ వేయొద్దు. నువ్వుల పొడి వేసుకునే వాళ్ళు వేయచ్చు. ఇంకా నెక్స్ట్ మనం హింగ్ పోన్ని పెట్టుకున్నాం కదా, అది అన్నిట్లో కొద్దిగా వేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్కి. మా బ్రాహ్మిన్స్ ఆవకాయ బాగుంటుంది అంటారు కదా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ప్లస్ నువ్వుల పొడి కలుపుతుంటేనే ఇంకా మొత్తం ఫస్ట్ ఫ్లోరు ఇది ఇల్లంతా ఒక వాసన మంచిగా ఆవకాయ పెట్టేస్తుంది అమ్మ, ఆవకాయ పెట్టేస్తుంది అని పిల్లలు ఒకటే అల్లరి చేస్తూ ఉంటారు. మా పిల్లలు కూడా మా ముందర వచ్చి కూర్చుంటారు. ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అన్నీ చూస్తూ ఉంటారు. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. మనం ముందే ఫ్రెష్గా చేతులు మంచిగా కడుక్కొని పొడిగా తుడుచుకొని ఉంచుకోవాలి. చెంచాలు అవి పెట్టడం కన్నా మన చేతితో కలిపితే మనలో ఉన్న ప్రేమ కూడా అందులో కలుస్తుంది ఆవకాయలో. అందుకే అమ్మని ఆవకాయని మర్చిపోలేము అంటాం కదా, అది. అదేవిధంగా కాచి చల్లార్చుకున్న నూనెను కూడా వేసుకోవాలి. అయితే నాకు నువ్వుల పొడి అండి ఇది. నేను ఇప్పుడు వేస్తున్నాను నువ్వుల పొడి. ఆవకాయ అంటేనే ఒక సెంటిమెంటల్ ఎమోషన్. జాడి నిండా నింపి పెట్టుకుంటే ఆవకాయ. ఇంకొకటి ఏమిటంటే ఆవకాయ అనేది మనకి లక్ష్మీదేవి, గౌరమ్మ అన్నీ అంటే అమ్మవార్లతో సమానము. ఆవకాయ కానీ, చేతి చకినాలు కానీ, ఇవన్నీ కూడా ఇంట్లో మనం పెడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటికి మనము మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి పాతకాలంలో చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఇంట్లో అందరు, ఇప్పుడు చూడండి నేను ఆవకాయ పెడుతుంటే మా ఇంట్లో అందరు మంచిగా వచ్చి కూర్చోవడం, ముచ్చట్లు పెట్టడం, అంటే ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మంచిగా ఆవకాయ ముక్కలకంతా మసాలా అంటేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ నూనె ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. మొత్తం అంటే పైన అంటుకున్నట్టు అనిపిస్తుంది మసాలా కాయలకి, కానీ కింది నుంచి పైకి మంచిగా కలుపుతూ ఉంటే మనకి అది టైం పడుతుంది, కాసేపు అట్లా అవుతుంది. అయితే ఇది మామూలు ఆవకాయ రెడీ అయిపోయింది. రుచి ఎలా ఉంది అని మా వారికి, పిల్లలకి ఇచ్చి అడిగాను. బాగుంది అని అన్నారు. నెక్స్ట్ ఇంకా వేరే ఆవకాయ కలుపుతాము. ఇది వెల్లిపాయ వేసిన ఆవ. ఇది పక్కకే పెడతాము, అన్నీ దగ్గర పెట్టాము, పక్కగా పెడతాము. ఎందుకంటే ఉపవాసాలు లేనప్పుడు తింటాం కాబట్టి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఆవకాయ ఎలా పెట్టామో అంతే. మనకి కేజీకి పావు కిలో అన్ని ఇంగ్రీడియంట్స్. వెల్లిపాయ మీ ఇష్టం. ఇది సేమ్ ప్రాసెస్. ఇది కూడా మనము అందులో వెల్లిపాయ వేయము, ఇందులో వెల్లిపాయ వేస్తాము. మిగతాదంతా సేమ్. ఒకటికి 4కి 1 ఆవ, 1 నువ్వుల పొడి, 1 ఉప్పు, 1 కారము, పావు వంతు మెంతుల పొడి, నువ్వుల పొడి 1, హింగు పొంగిచ్చిన నూనె, వేడి చేసి చల్లార్చిన నూనె వేసేసి కలిపేస్తాము. మీ ఇళ్ళల్లో ఎన్నెన్ని ఆవకాయలు అంటే ఎన్ని రకాల ఆవకాయలు పెట్టుకుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేము మామూలు ఆవకాయ అంటే వెల్లిపాయ లేని ఆవకాయ, వెల్లిపాయ ఆవకాయ, చప్పట ఆవకాయ, బెల్లం ఆవకాయ, చెక్కు తొక్కు, ఈ విధంగా 5-6 రకాల ఆవకాయలు పెట్టుకుంటాము. అయితే నెక్స్ట్ బెల్లపు ఆవకాయ పెట్టుకుందాము. నేను వెల్లిపాయ ఆవ పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేయి కడిగేసుకున్నాను. ఒకసారి మళ్ళీ ఆవకాయ కలుపుకొని ఇప్పుడు బెల్లపావ పెడుతున్నాను. బెల్లపావ కూడా 4 గిన్నెలకి 4 బెల్లం పడుతుంది.
అదేవిధంగా ఆవపొడి కూడా సేమ్ కొలతలు. అయితే ఇందులో ఆవపొడి, మెంతుల పొడి అంతగా ఎక్కువ వెయ్యము. కొంచెమే వేస్తాము. మనం ఆవకాయలో వేసినంత ఆవపొడి వెయ్యము. ఉప్పు, కారం మాత్రము సేమ్ 1కి 4కి 1 అన్నట్టు. అంటే 3 గిన్నెలు పెట్టాను కాబట్టి దానికి సరిపడా వేశాను. బెల్లం మాత్రము మన ఇష్టం, రుచికి సరిపడా. మీరు కొంచెం తియ్యగా ఉండాలి అంటే కొంచెం వేసుకోండి, లేదు ఇంకా తియ్యగా ఉండాలంటే వేసుకోండి. మేమైతే కొంచెం తీపి అంటేటట్టే వేసుకుంటాము. పూరీలకి కానీ, చపాతీలకి కానీ, అటుకుల ఉప్మాకి కానీ మా ఇంట్లో చాలా ఇష్టము బెల్లపావ. అందుకని మేము కొంచెం స్వీట్గానే పెట్టుకుంటాము. ఈ విధంగా అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అయితే నాకు కొంచెము నూనె తక్కువ అయింది, మళ్ళీ తెప్పించుకున్నా నేను నూనె. ఫస్ట్ అయితే ఆవకాయ కలిపేద్దాం, మళ్ళీ మడిగట్టేసుకున్నాం కదా, మళ్ళీ అటు ఇటు అంటకుండా ఆవకాయనైతే కలిపేసుకుందాము అన్నట్టు మొత్తము ఆవకాయని కలిపేసుకున్నాను. నూనె మాత్రము వేరే మరుసటి రోజు మళ్ళీ కాచి చల్లార్చుకొని మళ్ళీ మడికట్టుకొని మళ్ళీ నేను కలుపుకోవడం జరిగింది. జాడీలోకి కూడా నేను మరుసటి రోజు నింపి పెట్టుకున్నాను. బెల్లాన్ని మంచిగా చిన్న చిన్నగా తురిమినట్టు కట్ చేసాం కాబట్టి నెక్స్ట్ డే మంచిగా కరిగిపోతుంది. అయితే ఇది మాత్రం ఇట్లా గట్టిగా ఉంది కదా, రేపటికి మంచిగా బెల్లం అంతా కరిగి రసం అవుతుంది. మీలో ఎంతమందికి బెల్లపావ అంటే ఇష్టమో? మా ఇంట్లో అయితే చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కూడా నువ్వుల పొడి కొద్దిగానే వేస్తాము. చప్పటి ఆవ కూడా అంతే, ఒక కారం ఒకటి వేయము. అదేవిధంగా ఈ చెక్కు తొక్కు అంటాము, ఎండలో పెడితే మాగాయ అదే. అయితే మాగాయలో కూడా సేమ్ అంతే. ఇంకా నేను వీడియో తీయలేదు, లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అన్నీ పెట్టేసి నేను నూనె అనేది నెక్స్ట్ డే వేసుకుంటానని చెప్పాను కదా, నెక్స్ట్ డే నూనె కలుపుకొని జాడీలోకి ఎత్తేసుకుంటున్నాను. ఫస్ట్ మొదటగా చప్పటావని జాడీలోకి ఎత్తుకుంటున్నాను. చప్పటావ చెక్కు తొక్కు కొద్దిగానే పెట్టాము, ఎక్కువ తినరు. కొద్దిగా స్టార్టింగ్లో కొన్ని రోజులు మాత్రమే వేడివేడి అన్నంలో తింటారు. అటుకులు కలుపుకుంటాం కదా, పొడి అటుకులు, అందులో కూడా పచ్చి కొబ్బరి వేసుకొని మనము మంచిగా ఇది వేసుకొని తిన్న పచ్చిమిరపకాయలు, దోసకాయ, చిన్న చిన్న ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది. చప్పటావ, నువ్వు ఆవ అంటారు కొంతమంది, ఉప్పావ అంటారు. ఈ విధంగా చప్పటావ చిన్నగా పెట్టేసుకున్నాము. మళ్ళీ వచ్చే నెల నిమ్మకాయలు వస్తాయి కాబట్టి మెయిన్గా పెద్ద ఆవకాయ బెల్లపావకాయని ఎక్కువ పడుతుందండి, మిగతావంతా తినరు. కొంచెం పైనుంచి నూనె పోసేసుకున్నాను. నెక్స్ట్ చెక్కు తొక్కు, దాన్ని చెక్కు కొట్టి ఎండలో పెడితే మాగాయ, దాన్ని కూడా ఒక చిన్న జాడీలోకి ఎత్తేసుకున్నాను. కొంచెం లాస్ట్కి కానీ జాడీ మొదట్లో కానీ కొంచెం నూనె వేసుకొని లాస్ట్లో కొంచెం ఒక చెంచాడు నూనె పోసుకుంటే మనకి కలర్ఫుల్ కలర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ జాడీలని నేను నిన్న కొని తెచ్చుకున్నాను. ఇంతకుముందు మర్తమణులు ఉండేవి, పింగాణి గిన్నెలు, పింగాణి పాత్రలు. అవి ఎందుకో లోపల వాళ్ళు పెయింట్ వేసినందుకో ఏమో కొంచెం నచ్చట్లేదు అందులో వేయడానికి. ఈ కాంచు దాంట్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా అని దీంట్లో కూడా మొదట్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవకాయని నింపేసుకుంటున్నాను. నాకు కొంచెం నూనె తక్కువ పడిందని చెప్పాను కదా, ఈరోజు వేసుకున్నాను. ఇట్లా మనం వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పొరల్లాగా కూడా వేసుకొని మళ్ళీ నూనె వేసుకొని కూడా పెట్టుకుంటే, అంటే అన్ని ముక్కలకు అంటిందో లేదో అన్న డౌట్ ఉండకుండా మనకి ఒక్కొక్క లేయర్కి కొంచెం ఒక చెంచాడు నూనె వేసుకున్నాను. ఇంకా ఆవకాయ పెట్టడం మొదలు పెడితే మళ్ళీ మనమే ఇన్నోవేట్ చేస్తూ ఉంటాం, ఇంకా ఎట్లా టేస్ట్గా పెట్టాలి అనేది. ఒకసారి పెడుతూ ఉంటే మనకు అనేది ఒక మంచి అవగాహన మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఆవకాయలు అనేది. కానీ ఎవరి చేతి ఆవకాయ టేస్ట్ అందరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఆవకాయ పెట్టే విధానంలో కానీ, ప్రేమలో కానీ, మన మమతానురాగాలలో ఉన్న ప్రేమ అంతా కలిసిందే ఆవకాయ అందులో ఉంటుంది. మీ ఇంటి ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ప్రేమలు ఎక్కువ ఉంటాయని అర్థం. నెక్స్ట్ బెల్లపావకాయ. ఇంకా ఇది చూడండి నిన్న ఎంత గట్టిగా ఉంది, ఈరోజు మంచిగా ఇట్లా రసం అయింది. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ఆ రసం అంతా ముక్కలకి పట్టేసుకొని ముక్కలు కూడా గట్టిగా అవుతాయి, ఇట్లా నీళ్ళు ఉండదు. బెల్లపావకాయ, ఆవకాయకి మొత్తం బెల్లము అంతా మసాలా అంతా అంటుకొని ఆవకాయ అనేది మంచి దగ్గరికి వస్తే
టేస్ట్ బాగుంటుంది. పూరీలకి కానీ, చపాతీలకి కానీ, ఉప్మా అన్నిటికీ బాగుంటుంది. మా పిల్లలు పేలాలను కూడా మురుమురాలు అంటారు కదా, అవి కూడా బెల్లపు ఆవకాయతో కలుపుకొని తినడం ఇష్టం వాళ్ళకి. అందుకనే బెల్లపు ఆవకాయ ఎక్కువ పెట్టు మమ్మీ అంటూ ఉంటారు. చివరగా వెల్లిపాయ ఆవకాయ పెట్టేసుకుంటే చేతికి మళ్ళీ వేరే ఫస్టే పెడితే ఈ వెల్లిపాయ ఆవకాయ అనేది మళ్ళీ వేరే వాటికి అంటుకుంటుంది. అందుకని వెల్లిపాయ ఆవ చివరగా నింపి పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నింటికి మూతలు పెట్టేసుకొని ఈ పింగాణి జాడీలు ఎందుకో నాకు నచ్చలేదండి. అందుకే నేను ఇవి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ దానికి బట్ట కట్టడము అదంతా ఉంటుంది కదా, అంతా ఓకే. కానీ ఆ పింగాణి జాడీలో లోపల ఎందుకో పెయింట్ స్మెల్ అనేది పోతున్నట్టు ఏదో ఒకలాగా అనిపించింది. ఉన్నాయి పెద్ద పెద్దవి పింగాణివి, కానీ అవి పైన పెట్టేశాను. ఈ విధంగా కాంచివే జాడీలు తీసుకున్నాను. ఈ విధంగా అన్ని నీట్గా నింపేసుకొని ఇంకా మనము లోపల ఎక్కడ ముట్టకుండా లోపల పెట్టేసుకోవడమే. ఒక 3-4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని చిన్న చిన్న జాడీల్లో బరినీల్లో తీసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద రోజు వేసుకోవడానికి తీసుకొని పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా చిన్నవి తీసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. మరీ చిన్నగా కాదు, చిన్నగా అయితే తొందరగా అయిపోతుంది. ప్రతిరోజు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు ఆవకాయ అన్నం తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది. అందుకని కంపల్సరీ ఆవకాయ అనేది 1 వీక్ ఒకసారి ఖాళీ అవుతుంది ఆ డబ్బా. ఈ విధంగా అన్ని జాడీల్లోకి ఎత్తేసుకొని మంచిగా మూతలు పెట్టేసుకొని పెరుగన్నంలోకి బెల్లపు ఆవకాయ బాగుంటుంది. అయితే ఇంట్లో మనకి ఏ ఆలోచనలు రాకుండా మళ్ళీ మనము ఫ్రెష్ మైండ్తో ఉండాలి అన్నట్టుగా నేను నాకు తోచిన విషయాలని చెప్తూ, నాకు తెలిసిన ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలని చూపిస్తూ నేను యూట్యూబ్ని కంటిన్యూ చేస్తున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్.